ఏపీలో నూతన మద్యం విధానం అమల్లోకి రావడంతో ఖమ్మం సరిహద్దులో ఉన్న మద్యం షాపులోని విక్రయాలపై గణనీయమైన ప్రభావం పడింది. కేవలం ఒక్క డిసెంబర్లోనే 85 కోట్ల రూపాయలకు పైచిలకు మద్యం విక్రయాలు తగ్గిపోయాయి. బెల్ట్ షాపుల నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నా మద్యం విక్రయాలు తగ్గడంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వైరాలోని ఐఎంఎల్ డిపో నుంచే మద్యం సరఫరా జరుగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 210 వైన్ షాపులు, 50 బార్లు, 3 క్లబ్లు మొత్తం కలిపి 263 ఉన్నాయి. కేవలం ఖమ్మం జిల్లాలోనే 122 వైన్ షాపులు, 17 బార్లు, 2 క్లబ్లు ఉన్నాయి. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 88 వైన్ షాపులు, 13 బార్లు, 1 క్లబ్ ఉంది. గతేడాది డిసెంబర్ కంటే ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు సుమారు 100 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు తగ్గిపోయాయి. ఏడాది క్రితం డిసెంబర్లో 263 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగాయి. కానీ ఈ డిసెంబర్లో 178 కోట్ల 57 లక్షల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. దీంతో 85 కోట్ల రూపాయల పైచిలుకు మద్యం విక్రయాలు తగ్గాయి. ఏడాది క్రితం ఐఎంఎల్ పెట్టెలు 3,40,069 విక్రయించగా బీర్ పెట్టెలు 1,58,371 సేల్ చేశారు. ఈ డిసెంబర్లో ఐఎంఎల్ పెట్టెలు 2,37,758 పంపిణీ చేయగా బీర్ పెట్టెలు 1,14,783 సరఫరా చేశారు. అంటే గత డిసెంబర్ కంటే ఈ డిసెంబర్లో 102,311 బీర్ పెట్టెలు తగ్గాయి. మొత్తంగా గతేడాది కంటే ఈ డిసెంబర్లో మద్యం విక్రయాలు బాగా తగ్గాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. విక్రయాలు తగ్గినా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టార్గెట్ పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని అధికారులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో నూతన మద్యం విధానం అమల్లోకి రావడం వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 40% వరకు మద్యం విక్రయాలు పడిపోయాయని షాప్ నిర్వాహకులు చెబుతున్నారు. ఇదే విధానం కొనసాగితే బార్ షాప్ నిర్వాహకులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందంటున్నారు. ఎప్పుడు ఈ టైంకి బాగా ఉండేది, సేల్ బాగుండేది. ఈ సంవత్సరం అంత ఆశాజనకంగా లేకపోవటం వల్ల కొంచెం బాధ అనిపించింది. బాటిల్ బంద్ అయ్యి మనకి అంతగా ఏమీ రావట్లేదు. గత సంవత్సరంలో ఆంధ్రాలో సరైన క్వాలిటీ మందు లేక మనకి కొంచెం బాగా అనిపించింది. ఈ సంవత్సరం బోర్డర్లో ఉన్న షాపులకి అది మైనస్ పాయింట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అక్కడ కూడా మంచి బ్రాండ్లు ఉన్నాయనే ఆలోచనతో మన బోర్డర్ షాపులకి అంతగా రాలేకపోతున్నాయి. సేల్ అయితే అంతగా లేదు ఆశాజనకంగా. సగానికి సగం పడిపోయిన వ్యాపారం లేదు. చాలా నష్టాల్లో పడిపోయే పరిస్థితి కనపడుతుంది ఈ సంవత్సరం. అది సంవత్సరం కంటే ఈ సంవత్సరం దగ్గర జిల్లా మొత్తం మీద 40 కోట్లు మైనస్ లో ఉంది. మెయిన్ ఏంటంటే ఆంధ్ర బోర్డర్ షాపులు విపరీతమైన నష్టాల పరిధిలోకి వచ్చే అవకాశం ఉన్నారు. అంటే బ్రాండ్లు అక్కడ లేక మా దగ్గరకు వచ్చి నేషనల్ బ్రాందీనో, బ్రాండ్ స్ప్రైడో, రకరకాల బ్రాండ్లు తీసిపోయేవాళ్ళు. ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ కూడా రేటు తగ్గించింది, సేమ్ రేట్ అయింది. ఏబీ అక్కడ 120 ఉంటే ఇక్కడ 130, 10 రూపాయలు తేడా అనేది సేలంతా మొత్తం పూర్తిగా పడిపోయింది. మేము నష్టాల పరిధిలో పోతామని ప్రస్తుతం మార్కెట్ని బట్టి చూస్తే అర్థమైంది.